Hi guys, welcome back to Navdu Talks, and here is the half spoiler review of the film called Spider-Man The Brand New Day. అసలే బయట వర్షం చలి మెంటల్ వచ్చేస్తుందిరా బాబు అంటే ఇలాంటి టైంలో 3Dలో ఫుల్ ఏసీలో చూసాను మూవీ. చాలా అద్భుతంగా అనిపించింది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ స్పైడర్ మ్యాన్ సీక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో, ఈ సీక్వెల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా నాకు చాలా ఎమోషనల్ జర్నీస్ అండి. 2002లో చూసాను, 2014లో చూసాను, మొన్న చూసాను, అండ్ ఇప్పుడు చూసాను. నేను ఎదిగే కొద్దీ కూడా స్పైడర్ మ్యాన్కి సంబంధించినవన్నీ వస్తున్నాయి అన్నమాట. అండ్ ఎవ్రీ ఏజ్లో నేను దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. కమింగ్ టు బ్రాండ్ న్యూ డే, మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ హాఫ్లో ఉండదండి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయనివి సెకండ్ హాఫ్లో ఉంటాయి. ఇది మాత్రం క్లియర్గా చెప్పగలను. నాకు పర్సనల్గా నచ్చిన పాజిటివ్స్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ మళ్ళీ గ్రౌండ్ లెవెల్లోకి తీసుకొచ్చేయడం, అంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయలే అన్న సిచ్యువేషన్కి తీసుకురావడం. తన లోన్లీనెస్, తన పెయిన్, ఫ్రెండ్స్ లేకపోవడం, ఆంట్ మే చనిపోవడం, ఇవన్నీ కూడా తనని చుట్టేసి ఉంటాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో అలౌన్గా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. మరి నెగిటివ్స్ ఏంటి, ఆ నెగిటివ్స్ మనం అనుకుంటున్న ఎక్స్పెక్టేషన్స్ని ఎలా కిల్ చేసే అనేది ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. జస్ట్ పక్కన ఉంటుంది కాబట్టి ఆ లైక్ సింబల్ కొట్టి స్టార్ట్ చేయండి. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే యాక్చువల్లీ ముందు నుంచి చెప్తున్నట్టే, అండ్ ముందు నుంచి ఉన్న హైప్ ప్రకారం యాక్చువల్లీ స్పైడర్ మ్యాన్ జర్నీ ఎక్కడైతే ఎండ్ అయిందో, ఎక్కడైతే ఆగిపోయిందో, అంటే హీరోయిన్ కోల్పోవడం, మర్చిపోయేలా చేయడం, ఎంజీ మొత్తం మర్చిపోయేలా చేయడం, ఆంట్ మ్యాన్ కోల్పోవడం, మరీ వీధిలోకి వచ్చేయడం, స్ట్రీట్ లెవెల్కి దిగజారిపోయిన తర్వాత అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ సినిమా కూడా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా తన లోన్లీనెస్ని ఎలా పోగొట్టుకుంటున్నాడు అనేది, అండ్ ఆ ఫ్రెండ్ సర్కిల్ ఇవన్నీ మళ్ళీ రీజాయిన్ అవటం, ఇది వీటితోనే సరిపోతుంది. చాలా వరకు స్టోరీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఎందుకో డీసీ వాడ్లా ట్రీట్ చేశారు ఈ సినిమాని. చాలా వరకు స్టోరీని ముందు పెట్టి ఆ తర్వాత ఇంపాక్ట్ ఇద్దాం అనే రేంజ్కి తీసుకొచ్చారు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్లోనే తన డిఎన్ఏలో ఉన్న ప్రాబ్లమ్ అండ్ తనకున్న మాన్స్టర్నెస్ ఏదైతే ఉందో వీటన్నిటిని డీల్ చేయడం, ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్లో చాలా క్లియర్గా సీడ్స్ పెడుతూ ఉంటారనమాట. అండ్ ఆ సెటప్స్ అన్నీ కూడా మనం ఫీల్ అవ్వగలుగుతాం. అండ్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఓకే ఇది సెటప్ కాబట్టి దీని పే ఆఫ్ వేరే రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. అందువల్లే మనం చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఫస్ట్ హాఫ్ అంతా కూర్చోబెడతారు. కానీ చాలా మందికి ల్యాగ్ అనిపించవచ్చు, లేదా ఏంట్రా ఏదో వెళ్తుంది మొత్తానికి అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనం విపరీతమైన హై ఎంజాయ్ చేసి వస్తాం అనమాట. హై ఎక్స్పెక్ట్ చేసి వస్తాం. ట్రైలర్ కానీ, టీజర్ కానీ, గ్లిమ్స్ కానీ ఇవన్నీ వదిలినప్పుడు అన్ని పవర్ఫుల్గా, చాలా యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని పవర్ఫుల్గా ప్యాక్ చేసి ఉంచుతారనమాట. అవన్నీ చూసి మొదటి నుంచే చెత్తకొట్టేస్తాడేమో స్పైడర్ మ్యాన్. అసలు ఒక అరగంట టైం ఇచ్చి మిగిలినంతా చెత్తకొట్టేస్తాడు అనుకుంటాం. లేదు, ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నార్మల్గా నెమ్మదిగా తీసుకెళ్తాడు. మీరు కనెక్ట్ అయితే అండ్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్కి వీటన్నిటికీ ఆ క్యారెక్టర్లు ఏంటి, ఎంతమంది ఉంటారో, తనకి ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు అయితే కనుక మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఒకవేళ తెలియకుండా కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక ఏంద్రాని అమ్మ ఎటో పోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్, అద్భుతం అండి, వేరే లెవెల్. అసలు సెకండ్ హాఫ్ ఇంక స్టార్ట్ చేస్తాడు, ప్రొసీడింగ్స్ ముందుకు తీసుకెళ్ళడం స్టార్ట్ చేస్తాడు, వేరే లెవెల్. స్క్రీన్ ప్లే ముందుకు వెళ్తుంది అనమాట, మామూలుగా కాదు, పరిగెడుతుంది. తనకున్న మైనస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకోవడం, అండ్ ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ అండి. సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడడం అండ్ స్టార్టింగ్ వీటన్నిటి గురించి మాట్లాడడం, కానీ ప్రీ క్లైమాక్స్ గురించి అయితే అసలు మర్చిపోలేం. ఎస్పెషల్లీ 3Dలో చూస్తున్నప్పుడు వేరే లెవెల్ హై వస్తాయి మీకు. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నింటినీ కూడా చాలా బాగా అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారండి. అండ్ 3D లెవెల్కి తగ్గట్టు చేయడం వల్ల ఏమో తెలియదు కానీ భలే ఎక్కుతాయి, అసలు వేరే లెవెల్లో ఎక్కుతాయి. పిల్లలకి అండ్ స్పైడర్ మ్యాన్ మూవీస్ని ముందు నుంచి ఫాలో అవుతూ ఇష్టపడుతూ మెంటల్ ఎక్కిపోయిన కొంతమంది యూత్కి ఈ సినిమా ఫీస్ట్ అండి, విజువల్ ఫీస్ట్. థ్యాంక్ గాడ్ ఈ సినిమా నేను 3Dలోనే చూసాను. మన ప్రీమియర్స్లో అద్భుతంగా అనిపించింది. 3Dలో కాకుండా ఒకవేళ 2Dలో చూస్తే ఎలా అనిపిస్తుందో తెలియదు, ఒకసారి ట్రై చేయాలి. ఈ స్పైడర్ మ్యాన్గా చేసిన ఈ టామ్ ఎవరైతే ఉన్నారో, ఈ పర్సన్ నాకు ఇష్టమే, కానీ నాకు ఫస్ట్ స్పైడర్ మ్యాన్ రిలీజ్ అయినప్పుడు గుర్తుందా, ఆ పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అతని మొహంలో తెలియని ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. తనకు కోపం వచ్చినా సడన్గా స్పైడర్ మ్యాన్లా మారాలి అన్న అవకాశం కోసం ఎదురు చూస్తున్నా, అవన్నీ కూడా చాలా రియలిస్టిక్ ఉంటాయి, అటాచ్ అవుతాయి అనమాట, మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. అండ్ మళ్ళీ నేను అంతలా కనెక్ట్ అయిందంటూ ఉంటే ఈ పర్సన్కేనండి చాలా బాగా చేశారనిపించింది. అండ్ దయచేసి యాక్షన్ ఎపిసోడ్స్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి మాత్రం వెళ్ళొద్దండి. వేరే లెవెల్లో ఉంటే చింపేస్తాడు, చంపేస్తాడు, అసలు కళ్ళ ముందు పెద్ద అద్భుతాలు జరిగిపోతాయి అనుకున్నట్టు మాత్రం వెళ్ళకండి. ఏదో చూపిస్తారో హ్యాపీగా చూసిరండి అంతే. ఫస్ట్ హాఫ్ కాస్త మీరు ఓపిక పట్టుకుని ఆ సెటప్స్ అన్నింటినీ బ్రెయిన్లో పెట్టుకుని చూస్తే కనుక సెకండ్ హాఫ్ మీకు అద్భుతంగా పే ఆఫ్ ఇస్తుంది. అది కూడా బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్తో. నాకు పర్సనల్గా చాలా బాగా బ్రెయిన్లోకి ఎక్కేసినవి ఏంటంటే స్లో మోషన్ షాట్స్ అండ్ నైట్ విజువల్స్ ఏవైతే ఉంటాయో, నైట్ టైం జరిగే విజువల్స్ అన్నీ కూడా అవన్నీ వండర్స్. అసలు కళ్ళ ముందు ఏదో బ్రహ్మాండాన్ని చూస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇది అందరికీ అనిపిస్తుందో లేదా కేవలం ప్రసాద్ ల్యాబ్స్ వీటిల్లో చూసిన వాళ్ళకి, ఐమాక్స్లో చూసిన వాళ్ళకి అనిపిస్తుంది లేదు నాకు తెలియదు, కానీ నేనైతే కళ్ళ ముందు ఏదో పెద్ద బ్రహ్మాండాన్ని చూసానన్న ఫీలింగ్ వచ్చింది. ఫైనల్లీ స్పైడర్ మ్యాన్ అనేది మార్వెల్ ఫ్యాన్స్కి అండ్ ఆ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని ఇష్టపడే వాళ్ళకి ఫ్యాన్ ఫీస్ట్ అండి, విజువల్ ఫీస్ట్. అసలు
మీకు అద్భుతంగా అనిపిస్తుంది. హ్యాపీగా వెళ్ళండి. నేను ఎక్కువ రివీల్ చేయలేదు, కావాలనే ఆ సెకండ్ హాఫ్లో వచ్చే క్యామియోస్ కానీ, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు కానీ, ఒక పర్సన్ ఆడిషన్ కూడా తీసుకోకుండా ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు, తనని ఏ క్యారెక్టర్గా వాడుకున్నారు ఇన్నది, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయండి. మంచి ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి సెకండ్ హాఫ్లో. హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి చూసేసి వచ్చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, జుమాన్జీకి సంబంధించిన నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది. ట్రైలర్ కూడా కాదు, టీజర్ అనుకుంటా, 3 minutes ఉంది. ఒకసారి చూడండి, అది చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ స్పైడర్ మ్యాన్ మూవీస్లో వచ్చిన ఈ 3 మూవీస్లో కూడా మీకు ఏది బెస్ట్, ఎవరు స్పైడర్ మ్యాన్లో బాగా కనెక్ట్ అయ్యారు అనే దాని గురించి కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.